So welcome to today's machine learning class. Today we will discuss about k-means clustering. So in k-means clustering, the k indicates the number of clusters. That means how many clusters you want to perform on the given data set. So k-means clustering is a unsupervised learning algorithm where we use the unlabeled data set for clustering. For suppose you have the data set and you want to group your data set into subgroups. మీ దగ్గర ఉన్నటువంటి డేటా సెట్ ని మీరు డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేయాలని అనుకున్నప్పుడు మన క్లస్టరింగ్ టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తాము. సో దాంట్లో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే కే మీన్స్ క్లస్టరింగ్ అన్నమాట. సో కే మీన్స్ క్లస్టరింగ్ లో we cluster the given data set into k clusters. K clusters కింద మనము డివైడ్ చేస్తాం అన్నమాట. So we start by defining the centroids, then we will repeatedly do the same process. So first I will explain the example, then we will discuss the algorithm. So first suppose if it is the given data set, so ఇచ్చినటువంటి డేటా సెట్ లో మీకు టోటల్ గా ఈ పాయింట్స్ ఉన్నాయనుకోండి 11.2 21 23 32 43 55 అనేటటువంటి పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ ని మనం ఏం చెప్పానంటే 2 క్లస్టర్స్ కింద డివైడ్ చేయమని ఇచ్చాడు ప్రాబ్లం లో. సో యూజ్ కే మీన్స్ క్లస్టరింగ్ algorithm టు డివైడ్ ద ఫాలోయింగ్ డేటా ఇంటూ 2 clusters అండ్ ఆల్సో కంప్యూట్ ద రిప్రజెంటేటివ్ డేటా పాయింట్స్ ఆఫ్ ద క్లస్టర్స్. సో ఫైనల్ క్లస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం లో ఏంటంటే మనకి ఎన్ని క్లస్టర్స్ కింద డివైడ్ చేయాలో వాడే ఇచ్చాడు. అంటే డేటా సెట్ లో డేటా ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఎన్ని క్లస్టర్స్ కింద డివైడ్ చేయాలో వాడే చెప్పాడు అనమాట. 2 clusters కింద డివైడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేటా పాయింట్స్ మొత్తాన్ని 2 clusters కింద డివైడ్ చేయాలని చెప్పాడు. ఒకవేళ వాడు ఎన్ని క్లస్టర్స్ కింద డివైడ్ చేయాలో అని మనకు చెప్పలేదు అనుకోండి, దట్ మీన్స్ కే వాల్యూ అనేది మనకి ఇవ్వనట్టు అనమాట. కే వాల్యూ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే కే వాల్యూ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయడానికి మన డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. యూ కెన్ గో ఫర్ ద ఇటరేటివ్ ప్రాసెస్ ను ఉపయోగించి కే వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు. ఆర్ యూ కెన్ యూజ్ ద ఎల్బో మెథడ్ ఉపయోగించి కూడా నువ్వు కే వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద కే వాల్యూ ఫర్ సాల్వింగ్ ద కే మీన్స్ క్లస్టరింగ్, ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద కే వాల్యూ దట్ ఈస్ సూటబుల్ టు యువర్ డేటా సెట్. మీ డేటా సెట్ కి సూటబుల్ అయ్యేటటువంటి కే వాల్యూని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద main thing you need to remember while doing the k-means clustering problem. So first you need to read the question. If they given how many clusters you need to divide, then you can use that as the k value. So in this example, they asked to divide the following data set into 2 clusters. That means you can take the k value as 2. K value ni 2 కింద తీసుకురావాలి. ఒకవేళ ఎన్ని డేటా సెట్స్ కింద లేదా ఎన్ని క్లస్టర్స్ కింద డివైడ్ చేయాలో వాడు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఎల్బో మెథడ్ కానీ లేదా ఇటరేటివ్ ప్రాసెస్ కానీ ఉపయోగించి మనం కే వాల్యూని ఐడెంటిఫై చేస్తాము. ఏంటి ఎల్బో మెథడ్ అనేది నేను మీకు ఇప్పుడు ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఈ క్లాస్ చివరిలో చదువుతాను. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా సెట్ ఏం చేశానంటే నేను ఇలా ప్లాటింగ్ చేశాను. XY ప్లేన్ లో ప్లాటింగ్ అనేది చేశాను. 11 21 అలాగే 23 32 45 55 వీటిని ప్లాటింగ్ చేశాను అన్నమాట. ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే ఇచ్చినటువంటి డేటా పాయింట్స్ నుంచి కానీ లేదా మీకు ఈ డేటా పాయింట్స్ మధ్యగా ఉండేటటువంటి డేటా పాయింట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ డేటా పాయింట్ యాజ్ ద క్లస్టర్స్. ఇక్కడ ఉన్నటువంటి డేటా పాయింట్స్ లో దేనైనా మీరు క్లస్టర్ కింద తీసుకోవచ్చు అనమాట. అంటే క్లస్టర్ సెంట్రాయిడ్స్ కింద తీసుకోవచ్చు అనమాట. So after selecting the centroid, you build the data points around it. Data points ni దాని చుట్టూ మనం క్లస్టరింగ్ అనేది ఫ్రేమింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ 21 23 యాజ్ ఇనిషియల్ క్లస్టర్స్. ఇనిషియల్ క్లస్టర్స్ ఏం తీసుకున్నాను నేను 21 23 డేటా పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఇనిషియల్ క్లస్టర్స్ కింద తీసుకున్నాను. సో మీరు ఏ డేటా పాయింట్ అయినా సరే ఇచ్చినటువంటి డేటా సెట్ లో ఏ డేటా పాయింట్ అయినా సరే మీరు క్లస్టరింగ్ కింద ఇనిషియల్ క్లస్టర్స్ కింద తీసుకోవచ్చు. సో రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇఫ్ దే ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఇన్ ద ప్రాబ్లం,
ప్రాబ్లంలో వాళ్ళు పలాని డేటా పాయింట్ క్లస్టర్స్ కింద తీసుకోండి, పలాని డేటా పాయింట్ క్లస్టర్స్ కింద తీసుకోండి అని చెప్పనంత వరకు మీరు డేటా సెట్లో ఉండేటటువంటి ఏ డేటా పాయింట్స్ అయినా సరే మీరు క్లస్టర్స్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ k వాల్యూ 2 కాబట్టి నేను 2 డేటా పాయింట్స్‌ని క్లస్టర్స్ కింద తీసుకున్నాను. అదే k వాల్యూ 3 అనుకోండి, అప్పుడు 3 డేటా పాయింట్స్‌ని క్లస్టర్స్ కింద క్లస్టర్ సెంట్రాయిడ్స్ కింద తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటా సెట్‌ని 2 క్లస్టర్స్ కింద డివైడ్ చేయమని చెప్పాడు కాబట్టి k ఈక్వల్ టు 2 అని k ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు ఇచ్చినటువంటి డేటా సెట్ నుంచి ఏవైనా 2 పాయింట్స్‌ని నేను ఇనిషియల్ సెంట్రాయిడ్స్ కింద తీసుకున్నానన్నమాట. ఒకవేళ మీకు 3 క్లస్టర్స్ కింద డివైడ్ చేయమన్నారనుకోండి, అప్పుడు నేను ఇచ్చినటువంటి డేటా సెట్‌లో నుంచి 3 పాయింట్స్‌ని మీరు ఇనిషియల్ క్లస్టర్స్ కింద తీసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద k మీన్స్ క్లస్టరింగ్. k మీన్స్ క్లస్టరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో సెకండ్ స్టెప్‌లో ఏం చేస్తామంటే, సో లెట్ us assume that these two initial cluster centers are V1 and V2. ఇనిషియల్‌గా ఈ 2 క్లస్టర్స్ నేను తీసుకున్నా అంటే V1 and V2 కింద తీసుకున్నాను అన్నమాట. సో V1 ఈక్వల్ టు 2, V2 ఈక్వల్ టు 2, 3 అన్నమాట. సో జస్ట్ నెక్స్ట్ ఐ విల్ కంప్యూట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ డేటా పాయింట్. ఇచ్చినటువంటి డేటా పాయింట్‌కి క్లస్టర్స్‌కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ నేను క్యాలిక్యులేషన్ అనేది చేస్తానన్నమాట. సో డేటా పాయింట్స్ ఇక్కడ తీసుకున్నాను నేను x1, x2, x3 వాడు ఇచ్చినటువంటి డేటా పాయింట్స్. సో ఫస్ట్ క్లస్టర్ నేనేం తీసుకున్నాను 2, 1. సెకండ్ క్లస్టర్ ఏం తీసుకున్నాను 2, 3 తీసుకున్నాను. ఎందుకు 2 క్లస్టర్స్ తీసుకున్నాం? మన k వాల్యూ 2 కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ యూక్లిడియస్ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. యూక్లిడియస్ డిస్టెన్స్ ఫార్ములా ఏదైతే ఉందో x1 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఈ యూక్లిడియస్ డిస్టెన్స్ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రతి డేటా పాయింట్‌కి దాని యొక్క క్లస్టర్ సెంటర్‌కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 1, 1కి 2, 1కి డిస్టెన్స్ నాకు ఎంత ఉంది? 1 ఉంది. అలాగే 1, 1కి 2, 3కి డిస్టెన్స్ ఎంత ఉంది నాకు? 2.24. సో x1 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ y2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ ఫార్ములా ఉపయోగించి ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ 2, 1కి డిస్టెన్స్ ఎంత ఉంది? మనకు 0 ఉంటుంది. అలాగే 2, 1కి 2, 3కి డిస్టెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఇలా ప్రతి డేటా పాయింట్‌కి వీటి యొక్క ఇనిషియల్ క్లస్టర్ పాయింట్స్ ఏవైతే తీసుకుంటానో ఆ ఇనిషియల్ క్లస్టర్స్‌కి డిస్టెన్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇనిషియల్‌గా మనం ఏం తీసుకున్నాం? దీస్ ఆర్ ద ఇనిషియల్ క్లస్టర్ సెంటర్స్ అన్నమాట. 2, 1 అండ్ 2, 3. ఈ ఇనిషియల్ క్లస్టర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రతి డేటా పాయింట్ ఇనిషియల్ క్లస్టర్స్ నుంచి ప్రతి డేటా పాయింట్‌కి డిస్టెన్స్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా మొత్తం డిస్టెన్స్‌లు క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ ఈ మినిమం డిస్టెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ డేటా పాయింట్ తీసుకున్నారనుకోండి 1, 1. 1, 1 అనేది 2, 1కి ఎంత డిస్టెన్స్‌లో ఉంది నాకు? 1 మీటర్ డిస్టెన్స్‌లో ఉంది. అలాగే 1, 1 అనేది 2, 3కి ఎంత డిస్టెన్స్‌లో ఉంది నాకు? 2.24 డిస్టెన్స్‌లో ఉంది. అంటే 1, 1 అనేటటువంటి పాయింట్ ఏ క్లస్టర్స్‌కి నాకు దగ్గరలో ఉంది? V1 అనేటటువంటి క్లస్టర్‌కి దగ్గరలో ఉంది. అంటే 2, 1 అనేటటువంటి డేటా పాయింట్‌కి 1, 1 అనేటటువంటి డేటా పాయింట్ అనేది నియరెస్ట్‌గా ఉందన్నమాట. సో కాబట్టి మినిమం డిస్టెన్స్ ఏమవుతుంది? రెండు డిస్టెన్స్‌లలో 1 అవుతుంది. దట్ మీన్స్ దిస్ 1, 1 డేటా పాయింట్ బిలాంగ్స్ టు V1 క్లస్టర్. 1, 1 డేటా పాయింట్ అనేది దానికి దేనికి చెందింది? V1 క్లస్టర్‌కి చెందినది. అలాగే x2 తీసుకున్నారనుకోండి. x2లో 2, 1 డేటా పాయింట్ నాకు ఎక్కడుంది? 2, 1 to 2, 1 0. అలాగే 2, 1 to 2, 3 ఎంత ఉంది? నాకు 2 ఉంది. సో 0, 2లో మినిమం ఎవరు? V1. సో కాబట్టి 0 మినిమం V1 అని తీసుకున్నాను. అలాగే 2, 3 డేటా పాయింట్ తీసుకున్నారనుకోండి. 2, 3 డేటా పాయింట్‌లో నాకు మినిమం ఎవరున్నారు? V2 ఈస్ ద మినిమం. 0 ఈస్ ద మినిమం. ద 0 వాల్యూ ఈస్ అండర్ V2. సో కాబట్టి 0 ఈస్ ద మినిమం వాల్యూ V2 అని తీసుకున్నానన్నమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 3, 2. 3, 2 డేటా పాయింట్ తీసుకున్నప్పుడు ఇది 2, 1 క్లస్టర్ పాయింట్‌కి అలాగే 2, 3 క్లస్టర్ పాయింట్‌కి ఈక్వల్ డిస్టెన్స్‌లో ఉందన్నమాట. 3, 2 అనేటటువంటి డేటా పాయింట్ ఈ 2, 1 క్లస్టర్ సెంటర్‌కి 2, 3 క్లస్టర్ సెంటర్‌కి ఈక్వల్ డిస్టెన్స్‌లో ఉందన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఏ క్లస్టర్ అయినా తీసుకోవచ్చు. ఎయిదర్ యూ కెన్ టేక్ దిస్ యాస్ V1 ఆర్ దిస్ యాస్ V2. V1 అని తీసుకోవచ్చు. ఇది V2 కింద తీసుకోవచ్చు. మీ ఇష్టం అన్నమాట. వెనెవర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద క్లస్టర్స్ ఆర్ ఈక్వల్
then you can pick up any one of the cluster. ఏ క్లస్టర్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఏం చేశానంటే నేను మినిమం డిస్టెన్స్ మొత్తం ఐడెంటిఫై చేసి ఆ క్లస్టర్స్ ని అసైన్ చేశాను అనమాట. అంటే x1 అనేది v1 లో ఉంటుంది, x2 అనేది v1 లో ఉంటుంది, x3 v2 లో ఉంటుంది, x4 v1 లో ఉంటుంది, x5 v2 లో ఉంటుంది, x6 దేంట్లో ఉంటుంది నాకు v2 అనేటటువంటి క్లస్టర్ లో ఉంది. అంటే టోటల్ గా 2 క్లస్టర్స్ ని డివైడ్ చేయాలి. ఎందుకంటే వాడు డివైడ్ చేయమంది 2 క్లస్టర్సే కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్లస్టర్ లో నాకు ఏమొచ్చాయి x1, x2, x4. అలాగే సెకండ్ క్లస్టర్ లో నాకు ఏమొచ్చాయి x3, x5, x6 వచ్చాను. అంటే ఫస్ట్ క్లస్టర్ లో టోటల్ గా నాకు 3 వాల్యూస్ ఉన్నాయి. సెకండ్ క్లస్టర్ లో కూడా టోటల్ గా నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 3 డేటా పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇనిషియల్ గా మన క్లస్టర్ సెంటర్స్ ఏం తీసుకున్నాము 2, 1, 2, 3 తీసుకున్నాం. సో వన్స్ ఈ అరేంజ్మెంట్ అనేది అయిపోయిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ క్లస్టర్ సెంటర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. 2, 1, 2, 3 బదులు న్యూ క్లస్టర్ సెంటర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇదిగోండి ఫార్ములా. సో న్యూ క్లస్టర్ సెంటర్ ఈక్వల్ టు 1/C1 ఆఫ్ C1 ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇన్ యువర్ క్లస్టర్స్ అన్నమాట. సో వాట్ ఈస్ x1 bar, x2 bar, x3 bar? These are the distances, minimum distances. This minimum distance. ఈ మినిమం డిస్టెన్స్ ని మనం x1, x2, x3 బార్ తీసుకుంటాము. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే v1 v2కి v1 కి వచ్చేసరికి మీకు v1 న్యూ డేటా న్యూ సెంటర్ క్లస్టర్ న్యూ క్లస్టర్ సెంటర్ ఏమవుతుంది 2, 1.3. అలాగే v2 ఏమవుతుంది 3.6, 3.6 వస్తుంది అన్నమాట. అగైన్ we used these న్యూ క్లస్టర్ సెంటర్స్. మళ్ళీ ఈ న్యూ క్లస్టర్ సెంటర్స్ ఉపయోగించి మళ్ళీ ప్రతి పాయింట్ నుంచి ఈ న్యూ క్లస్టర్ సెంటర్స్ ఇక్కడ రాస్తాము. ఈ న్యూ క్లస్టర్స్ దగ్గర నుంచి ఉపయోగించి ప్రతి పాయింట్ కి మళ్ళీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. దాంట్లో మినిమం తీసుకుంటాము. మళ్ళీ దీంట్లో అది ఏ క్లస్టర్స్ చెందిందో రాస్తాం. ఇలా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ మీకు టైపింగ్ మిస్టేక్ పడింది. ఇక్కడ న్యూ క్లస్టర్స్ ఉండాలి. ఏంటి 2.0, 1.33 ఉండాలి. ఇక్కడ 2.0, 1.33. ఇక్కడ వచ్చేసరికి 3.65, 3.65 ఉండాలన్నమాట. సో 11 కి ఈ న్యూ డేటా పాయింట్ కి డిస్టెన్స్, 11 కి ఈ న్యూ డేటా పాయింట్ కి డిస్టెన్స్ ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేసి మినిమం డిస్టెన్స్ తీసుకుంటాను. ఆ మినిమం డిస్టెన్స్ ని బట్టి ఇది ఏ క్లస్టర్స్ చెందిందో రాస్తాను అన్నమాట. సో తర్వాత ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు మనకు క్లస్టర్ 1 లోనేమో 4 డేటా పాయింట్స్ వచ్చాయి, క్లస్టర్ 2 లోనేమో 2 డేటా పాయింట్స్ వచ్చాయి. ప్రీవియస్ స్టెప్ లో ఫస్ట్ క్లస్టర్ లో ఎన్ని డేటా పాయింట్స్ వచ్చాయి నాకు 3 వచ్చాయి. సెకండ్ క్లస్టర్ లో ఎన్ని డేటా పాయింట్స్ వచ్చాయి 3 వచ్చాయి. బట్ నెక్స్ట్ స్టెప్ చేసినప్పుడు నాకు ఫస్ట్ క్లస్టర్ లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి 4 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ క్లస్టర్ లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి 2 పాయింట్స్ వచ్చాయి. అంటే 1 డేటా పాయింట్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ క్లస్టర్ C2 టు C1. క్లస్టర్ C2 నుంచి మనకు C2 కి ఒక డేటా పాయింట్ అనేది నాకు మూవ్ అయింది. సో మూవ్ అయింది అనమాట. సో దట్ ఈస్ దిస్ మూవ్ ఇండికేట్స్ ద ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. ఈ మూవ్ వల్ల మనకు ఫస్ట్ క్లస్టర్ ఉండేటటువంటి డేటా పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తా అంటే మళ్ళీ న్యూ క్లస్టర్ సెంటర్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి మళ్ళీ న్యూ క్లస్టర్ సెంటర్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు 2.00, 1.33 వచ్చింది. అలాగే 3.67, 3.67. సో 6th స్టెప్ లో నేను క్యాలిక్యులేట్ చేసినటువంటి క్లస్టర్ సెంటర్స్, అలాగే 4th స్టెప్ లో నేను క్యాలిక్యులేట్ చేసినటువంటి క్లస్టర్ సెంటర్స్ రెండు సేమ్ ఉన్నాయి అన్నమాట. ప్లస్ ఈ న్యూ క్లస్టర్స్ ఉపయోగించి ఇక్కడ 6th స్టెప్ లో వచ్చినటువంటి న్యూ క్లస్టర్స్ ఉపయోగించి మీరు ఈ డిస్టెన్స్ టేబుల్ ని ఫ్రేమ్ చేశారనుకోండి. డిస్టెన్స్ టేబుల్ ని ఫ్రేమ్ చేస్తే మీకు ఇక్కడ ఏవైతే క్లస్టర్స్ వచ్చాయో అవే క్లస్టర్స్ మీకు వస్తాయన్నమాట. దట్ మీన్స్ ద మూవ్మెంట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ విల్ బి స్టాప్డ్. సో ఒక క్లస్టర్ నుంచి ఇంకో క్లస్టర్ కి వచ్చేటటువంటి డేటా పాయింట్స్ మూవ్మెంట్ అనేది మారుతుంది అనమాట. సో యూ కెన్ సే దట్ ద క్లస్టర్స్ ఆర్ ఫైనలైజ్డ్. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం క్లస్టర్స్ అనేవి ఫైనలైజ్డ్ అని చెప్తాం. అలా కాకుండా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఎలా ప్రీవియస్ స్టెప్ లో n-1 స్టెప్ లో వచ్చినటువంటి క్లస్టర్స్ n-1 స్టెప్ లో వచ్చినటువంటి క్లస్టర్స్ n స్టెప్ లో వచ్చినటువంటి న్యూ క్లస్టర్స్ రెండు అంటే క్లస్టర్ సెంట్రాయిడ్స్ అన్నమాట. n-1 లో వచ్చినటువంటి క్లస్టర్ సెంట్రాయిడ్స్ n స్టెప్ లో వచ్చినటువంటి క్లస్టర్ సెంట్రాయిడ్స్ వాల్యూస్ సేమ్ ఉన్నాయనుకోండి, దెన్ యూ కెన్ స్టాప్ ద ప్రొసీజర్ అనేది మీరు స్టాప్ చేయొచ్చు అనమాట. సో ఇలా వాల్యూస్ అనేవి ఈక్వల్ రావటాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే కన్వర్జింగ్ అని పిలుస్తాం అనమాట. వెన్ ఎవర్
the cluster centroids of the two steps are equal, then you can say that your k-means algorithm will be converged. అప్పుడు మీ k-means algorithm అనేది కన్వర్జ్డ్ అయిందని చెప్తాం. కన్వర్జ్డ్ అంటే ఏంటి? ఇంకా అంతకంటే ఏంటి? ఎనీ డౌట్? హలో. సో n-1 స్టెప్ లో వచ్చినటువంటి క్లస్టర్ సెంట్రాయిడ్స్ అలాగే n స్టెప్ లో వచ్చినటువంటి క్లస్టర్ సెంట్రాయిడ్స్ వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ సే దట్ యువర్ k మీన్స్ ఈస్ కన్వర్జ్డ్. కన్వర్జ్డ్ అంటే ఏంటంటే క్లస్టర్స్ అనేవి ఫైనలైజ్ అయిపోయాయి. మీ డేటా సెట్ ఉన్నటువంటి డేటా పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటా పాయింట్స్ అనేవి ఏ క్లస్టర్ లో ఏ డేటా పాయింట్ అనేది ఫైనలైజ్ అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ ప్రింట్ కి మిస్టేక్ పడింది. ఇది యాక్చువల్గా వచ్చేసరికి 2.0, 1.33, ఇది 3.67, 3.67 ఆ వాల్యూస్ ఉపయోగించి ఈ కింద వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాం. తర్వాత మినిమం డిస్టెన్స్ తీసుకున్నాం. సో తర్వాత అగైన్ దీనికి నేను క్లస్టర్ సెంట్రాయిడ్స్ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ వచ్చాయన్నమాట. మళ్ళీ మీరు ఇంకో స్టెప్ చేసినా కానీ ఫర్దర్గా ఇంకో స్టెప్ చేసినా కానీ మీకు సేమ్ వాల్యూసే వస్తాయి. చూడండి ఇక్కడ ఫర్దర్గా నేను ఇంకో స్టెప్ చేశాను. ఇంకో స్టెప్ చేసినా కానీ మీకు క్లస్టర్ సెంట్రాయిడ్స్ మళ్ళీ రిపీట్ సేమే వస్తాయి అన్నమాట. మీకు ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు అన్నమాట. సో దేర్ఫోర్ యూ కెన్ సే దట్ యువర్ క్లస్టర్స్ ఆర్ కన్వర్జ్డ్. మీ క్లస్టర్స్ అనేవి కన్వర్జ్డ్ అని చెప్పాను. సో క్లస్టర్ ఫస్ట్ క్లస్టర్ లో మీకు ఏం వాల్యూస్ వచ్చాయి? x1, x2, x3, x4 అలాగే సెకండ్ క్లస్టర్ లో మీకు ఏమొచ్చాయి? x5, x6 వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో అగైన్ మీరు సేమ్ ప్రాసెస్ చేసినా కానీ మీకు సేమ్ సెంట్రాయిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు ప్రాబ్లం అర్థమైంది అందరికి? సో వాడు ఎక్స్ప్లెయిన్ k మీన్స్ క్లస్టరింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని అడిగాడు అనుకోండి. సో వాడు డేటా పాయింట్స్ ఇస్తే ఏమి లేదు. క్వశ్చన్ లో వాడు డేటా పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ డేటా పాయింట్స్ కి మీరు k మీన్స్ అనేది చెయ్యాలి. లేకుంటే డేటా పాయింట్స్ మీరే తీసుకొని ప్రాబ్లం చేయాలన్నమాట. జస్ట్ లైక్ DWDM లో మీరు ఎలాగైతే k మీన్స్ చేశారో అలాగనమాట. సేమ్ ప్రొసీజర్ అక్కడికి ఇక్కడికి ప్రొసీజరే మారదు. అక్కడ ఏమో DWDM లో క్లస్టరింగ్ టెక్నిక్స్ కింద మన k మీన్స్ క్లస్టరింగ్ చదువుకున్నాం. బట్ ఇక్కడ k మీన్స్ క్లస్టరింగ్ అనేది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చదువుతున్నాం. ప్రొసీజర్ ఈజ్ సేమ్. DWDM లో చేసినటువంటి ప్రొసీజర్ ఇక్కడ సేమ్ ఉంటుంది అన్నమాట. సో we repeat the process until the centers are converged to some fixed points. Converged to some fixed points అంటే ఏంటి? ఈ సెంట్రాయిడ్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఆ సెంట్రాయిడ్స్ ఎప్పుడైతే సెంట్రాయిడ్స్ అనేవి మీకు క్లస్టర్ సెంటర్స్ లేదా సెంట్రాయిడ్స్ అనేవి మీకు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతాయో మీ క్లస్టర్స్ కూడా ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే కన్వర్జ్డ్ అని చెప్పొచ్చు. ప్లస్ k మీన్స్ లో మనం చేసేటటువంటి ప్రతి స్టెప్ ని మనం ఏమని పిలుస్తామంటే హోప్ అని పిలుస్తాం. HOPE హోప్. ఒక్కోసారి ప్రాబ్లం లో వాడు ఏమడుగుతాడంటే సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ హోప్స్ యూ రిక్వైర్డ్ టు కన్వర్జ్ ద అబౌవ్ డేటా సెట్ అని అడుగుతాడు. సో మీకు ఇచ్చినటువంటి డేటా పాయింట్స్ కన్వర్జ్ కావడానికి ఎన్ని హోప్స్ కావాలి అని అడుగుతాడు. ఎన్ని హోప్స్ అంటే మీరు ఎన్ని స్టెప్స్ చేసినప్పుడు మీకు క్లస్టర్ సెంటర్స్ అనేవి ఫిక్స్ అయ్యాయి అంటే n-1 స్టెప్ లో n స్టెప్ లో ఉండేటటువంటి 2 క్లస్టర్స్ ఏ స్టెప్ లో ఏ ఇటరేషన్ లో మీకు ఈక్వల్ అయ్యాయి అనేటటువంటి ఆ నెంబర్ అనేది మనం హోప్ నెంబర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫర్ లూప్ అనేది k మీన్స్ లో మీ ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీ k మీన్స్ క్లస్టరింగ్ అనేది కన్వర్జ్ అయింది అనుకోండి. దెన్ యూ కెన్ సే దట్ ఇట్ రిక్వైర్ 10 హోప్స్ టు కన్వర్జ్ ద ప్రాబ్లమ్ ని కన్వర్ట్ చేయడానికి 10 హోప్స్ అనేవి అవసరమయ్యాయి. హోప్స్ ఈజ్ నథింగ్ బట్ ఇటరేషన్స్ అన్నమాట. ఎన్ని టైమ్స్ మీరు చేస్తే మీకు కన్వర్ట్ చేయాలని చూద్దాము. సో వాట్ వీఆర్ డూయింగ్ ఫస్ట్ వీఆర్ ఫిక్సింగ్ ద k వాల్యూని ఫిక్స్ చేస్తాము. ఆ k వాల్యూ ఆధారంగా మన ఇనిషియల్ క్లస్టర్స్ తీసుకుంటాము. ఇనిషియల్ క్లస్టర్స్ నుంచి ప్రతి డేటా పాయింట్ కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. దాని నుంచి మినిమం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. తర్వాత క్లస్టర్స్ ని ఏ డేటా పాయింట్ ఏ క్లస్టర్స్ ఉందో చూస్తాం అనమాట. విత్ ద న్యూ మినిమం డిస్టెన్స్ వీఆర్ డిఫైనింగ్ ద న్యూ క్లస్టర్ సెంటర్స్ ని మనము డిఫైన్ చేస్తాము. దిస్ ప్రాసెస్ విల్ బి కంటిన్యూడ్ అంటిల్ యువర్ క్లస్టర్స్ ఆర్ కన్వర్జ్డ్. ఈ క్లస్టర్స్ అనేవి కన్వర్జ్ అయ్యేంత వరకు చేస్తూ ఉంటాము. సో ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద k మీన్స్ క్లస్టరింగ్ ఈస్ సో whenever the data points are increased the converging may takes long time. మీకు k వాల్యూ అనేది మీకు క్లస్టర్స్ అనేవి
నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కే వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ కే వాల్యూ ఈజ్ 10, మీ కే వాల్యూ 10 అనుకోండి. దెన్ యూ నీడ్ టు ఫ్రేమ్ ద 10 క్లస్టర్స్. 10 క్లస్టర్స్ ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. సో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇనిషియల్‌గా వి డిపెండ్ ఆన్ ద క్లస్టర్ సెంట్రాయిడ్స్ విచ్ ఆర్ ఇనిషియల్లీ అస్యూమ్డ్ బై ద డెవలపర్ ఆర్ విచ్ ఆర్ ఇనిషియల్లీ పికప్డ్ బై ద డెవలపర్. ఇనిషియల్‌గా మనం ఏవైతే ఆ క్లస్టర్ సెంట్రాయిడ్స్‌ని డేటా సెట్‌లో నుంచి మనం పికప్ చేస్తామో, దాని ఆధారంగానే మనకి కే మీన్స్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో వెనెవర్ దేర్ ఈస్ ఏ వేరియన్స్ వేరియింగ్ ద సైజ్ ఆఫ్ ద డేటా అండ్ సైజ్ ఆఫ్ ద డెన్సిటీ, దెన్ యువర్ కే మీన్స్ విల్ బికమ్ మోర్ డిఫికల్ట్ టు ప్రాసెస్. మీ డేటా యొక్క డెన్సిటీ గాని లేదా మీ డేటా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి. అలాంటప్పుడు మీ కే మీన్స్ క్లస్టరింగ్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుందన్నమాట. సో దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ ద అవుట్‌లైనియర్స్ వెనెవర్ యువర్ డేటా సెట్ బికమ్స్ మోర్ బిగ్. ఈ డేటా సెట్ అనేది చాలా పెద్దదైనప్పుడు మీరు కే మీన్స్ క్లస్టరింగ్ గాని ఉపయోగిస్తే అవుట్‌లైనియర్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇఫ్ యువర్ డేటా ఈస్ హై డైమెన్షనల్, మీ డేటా అనేది హై డైమెన్షన్‌లో ఉందనుకోండి. అలాంటప్పుడు మీరు కే మీన్స్ క్లస్టరింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు పెర్ఫార్మ్ ద డైమెన్షనాలిటీ రిడక్షన్, దెన్ యూ నీడ్ టు పెర్ఫార్మ్ ద కే మీన్స్ క్లస్టరింగ్ అన్నమాట. So these are the main disadvantages of the K-means clustering.